నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ముందు ఫీవర్స్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. నార్మల్గా సీజనల్ ఫీవర్స్ వింటూ ఉన్నాం. ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ కోల్డ్, ఫీవర్, కాఫ్ ఎక్కువగా వస్తుంది. 1 వీక్ తర్వాత టెస్టులు చేస్తుంటే డెంగ్యూ, మలేరియా అంటున్నారు. ఇంతకుముందు డెంగ్యూ అంటే ఏంటంటే దోమలు కుట్టడం వల్ల లేదంటే బయటికి వెళ్ళిన కొన్ని ఆ సిమ్టమ్స్ వల్ల డెంగ్యూ, మలేరియా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ కూడా డెంగ్యూ అని చెప్పడం జరుగుతుంది. అసలు ఎలా చూడాలంటారు? అంటే సీజనల్ ఫీవర్ డెంగ్యూ అయ్యే అవకాశం లేదండి. డెంగ్యూ ఇవాళ కూడా మస్కిటోస్ వల్లే వస్తుంది. మస్కిటోస్ కుట్టకుండా డెంగ్యూ రాదు. కాకపోతే మనం మస్కిటోస్ కుట్టడం అంటే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కుట్టడం అనే అనుకుంటాం. ఓకే. సో నిద్రపోయేటప్పుడు కుట్టే మస్కిటోస్ వలన మలేరియా వస్తుంది. డెంగ్యూ అనేది ఎప్పుడైతే వైరస్ ఉందో ఇది మార్నింగ్ టైంలో తిరిగే ఏడిస్ అనే వైరస్ ఉంటుంది, మస్కిటో ఉంటుంది. ఏడిస్ మస్కిటో వల్ల వచ్చేది డెంగ్యూ వైరస్. కాబట్టి మార్నింగ్ టైంలో మనం పని చేసుకున్నప్పుడు ఏదో మనకి యథాలాపంగా కుట్టిన దోమ వల్ల డెంగ్యూ వస్తుంది. అంతే తప్ప సీజనల్గా వచ్చేది కాదు. అంటే మనకి జలుబు దగ్గు వచ్చేది కాదు ఇది. కాకపోతే డెంగ్యూ ప్రజెంటేషన్ కూడా జస్ట్ ఫీవర్తోనో లేకపోతే బాడీ పెయిన్స్తోనో కాకుండా కొంచెం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కూడా ఈ మధ్య కనపడుతున్నాయి. బట్ మెయిన్ డెంగ్యూ అనేది రావడానికి ఒకే ఒక కారణం ఈ ఏడిస్ ఈజిప్టై అనే మస్కిటో కొట్టడం వల్లనే వస్తుంది. సో ఇవాళ కూడా మస్కిటో బైట్స్ వల్లే వస్తుంది డెంగ్యూ. ఇప్పుడు సీజనల్గా ఫీవర్స్ ఎక్కువ చూస్తున్నాం కదా డాక్టర్. ఏంటంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ 4-5 డేస్ ఫీవర్ ఉంటుంది. వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసి నార్మల్ టెస్టులు చేసినా ఏం లేదని చెప్తున్నారు. ఇంతకుముందు 2-3 డేస్లో టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గేది. కానీ ఇప్పుడు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా 7 డేస్ ఉంటుంది. ఆ చేంజెస్ మీరు చూస్తున్నారా ఇప్పుడు వస్తున్న క్లయింట్స్ మధ్యన? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం సీజనల్ ఫీవర్స్ లేకపోతే జలుబు దగ్గు అనేది వచ్చాయి ప్రతిదీ కూడా ఒక వైరస్ వల్లే వస్తాయి. కాకపోతే కామన్ కోల్డ్ అనే వైరస్ మనకి ఏంటంటే ఇన్స్పిరేషన్తో పాటు వస్తుంది. మనం గాలి పీల్చుకోవడం లేకపోతే జలుబు ఉన్న వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి రావడం ఆ విధంగా వస్తుంది. బట్ మీకు ఎప్పుడైతే ఈ డెంగ్యూ మలేరియాస్ ఉంటాయో ఇవి దోమల వల్ల వస్తాయి. కానీ ఈ రెండు కూడా వాతావరణం మారినప్పుడే వస్తున్నాయి. వర్షాలు ఎప్పుడైతే ఎక్కువ పడుతున్నాయో ఇదే టైంలో మీకు సీజనల్ ఫ్లూ కూడా ఎక్కువ అవుతుంది. ఇదే టైంలో మస్కిటోస్ ఎక్కువ అవడం వల్ల డెంగ్యూ మలేరియాస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే ఇంతకుముందు కొంచెం తొందరగా తగ్గేది, ఇప్పుడు తొందరగా తగ్గట్లేదు అనేది పెద్ద వాస్తవం కాదు. ఇప్పుడు కూడా తగ్గే వాళ్ళలో చాలామందికి ఇప్పుడు హాస్పిటల్కి రాకుండా చాలామందికి తగ్గిపోతుంది 1 or 2 days ఫీవర్ వచ్చి. నిజానికి ఒక 80-90% మందికి అలాగే తగ్గిపోద్ది, హాస్పిటల్ దాకా రారు. బట్ కొంతమందికి మాత్రం ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఒక 48 hours దాటి మనకి ఫీవర్ పర్సిస్ట్ అయ్యి బాడీ పెయిన్స్ అది ఉన్నప్పుడు అప్పుడు మనం టెస్టులు చేసుకొని చూసుకుంటే బట్ వీటిల్లో కూడా మనం అన్ని వైరస్లకి టెస్ట్ చేయట్లే. మనం చేస్తుంది ఏంటి, డెంగ్యూకి టెస్ట్ చేస్తున్నాం, లేదంటే ఇంకా డౌట్ ఉంటే మలేరియల్ పారాసైట్ టెస్ట్ చేస్తాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసుకొని ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూస్తాం. అదేవిధంగా యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో చూస్తాం. బట్ అన్ని వైరస్లకి మనం టెస్ట్ చెయ్యం, అందుకని మనకు బయటపడదు. కామన్గా వచ్చేది డెంగ్యూ మలేరియల్ కాబట్టి వీటికి చెక్ చేస్తారు. మీరు ఇంకోటి గమనించినట్లయితే మలేరియా చాలా తగ్గిపోయింది. మలేరియా ఇప్పుడు ఎక్కడా కనపట్ల. ఇప్పుడంతా డెంగ్యూ ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ కొన్నిసార్లు కాకపోయినా కూడా డెంగ్యూ లాంటి అనేక రకాలైన వైరస్లు మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు అంటే వెస్ట్ నైల్ వైరస్ అని, చికెన్ గున్యా వైరస్ అని, ఈస్టర్న్ ఈక్వైన్ వైరస్ అని, ఇట్లా చాలా రకాలైన వైరల్ ఫీవర్స్ మనకి వస్తూ ఉంటాయి. వాటిల్లో అంటే ఆర్థో వైరస్లు అనే ఒక చాలా పెద్ద చాప్టర్ ఉంటుంది, అంటే చాలా వైరస్లు ఉంటాయి. వాటిలో ఏదైనా సరే ఇవి జూనోటిక్ వైరస్లు అనమాట, అంటే యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చేవి. వాటిలో ఏ వైరస్ వచ్చినా లక్షణాలు సుమారుగా డెంగ్యూ లాగానే ఉంటాయి. కాకపోతే డెంగ్యూ పాజిటివ్ వస్తుందా లేదా అనేది అది నిజంగా డెంగ్యూనా కాదా అన్నదాన్ని బట్టి ఉంటాయి. లేకపోతే యూజువల్గా ఏంటంటే డెంగ్యూ నెగిటివ్ వస్తుంది, కానీ లక్షణాలన్నీ డెంగ్యూ టైప్లోనే ఉంటాయి. ఈవెన్ ప్లేట్లెట్స్ తగ్గడం కూడా తగ్గచ్చు, బట్ అది డెంగ్యూ కాదు. ఎందుకనంటే డెంగ్యూ రిలేటెడ్ వైరస్లు చాలా ఉంటాయి, అవి కూడా సిమిలర్ క్లినికల్ పిక్చర్తోనే ప్రజెంట్ అవుతాయి. ఫైనల్గా ఇప్పుడు డెంగ్యూ అని క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని ప్రికాషన్స్ ఏవైతే మీరు చెప్తున్నారో అవి సరిగా చేయకపోతే కొంచెం ప్రాణానికి ఏమైనా హాని కలిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? దీనికి చాలా లైట్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? డెంగ్యూ అనేది ప్రాణాంతకమైన జబ్బు అండి, అదేమి ఇంత ఈజీగా తీసుకునే జబ్బు కాదు. డెంగ్యూ మనకి అందరికీ తెలిసింది ఏంటంటే డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల ప్రాబ్లం అవుతాయి, బ్లీడింగ్ రావచ్చు అనేది మనకు అందరికీ తెలిసింది. బట్ డెంగ్యూలో ఇంకా డేంజరస్ థింగ్స్ ఉంటాయి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని ఉంటుంది, డిఎస్ఎస్ అంటారు అనమాట. డెంగ్యూ వచ్చిన తర్వాత బీపీ సడన్గా పడిపోవడము, దాంతోపాటుగా ఫ్లూయిడ్ గుండె చుట్టూ కానీ ఊపిరితిత్తుల చుట్టూ కానీ పొట్టలో కానీ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవటం, ఇలాంటి లక్షణాలు కనపడినాయి అని అంటే అది చాలా చాలా డేంజర్. అది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది, దానికి ఏమీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు.
ఇప్పుడు మన కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే దానికి మనం చూసుకోవడం, లేకపోతే ఊపిరికి ఎఫెక్ట్ అయితే దానికి చూసుకోవటం, గుండె ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకోవటం, ఇట్లా మనం చేయాల్సిందే తప్ప డెంగ్యూకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. ఒక యాంటీవైరల్, ఒక యాంటీబయాటిక్ ఏం పనిచేయదు. కాబట్టి ఈ డెంగ్యూ ప్లేట్లెట్ కౌంట్స్ అనేది ఇంకా ఈజీ. ఎందుకంటే ప్లేట్లెట్ కౌంట్స్ చూసుకుంటాం, సుమారుగా 20,000 10,000 తగ్గిందంటే అప్పుడు కొంత ప్లేట్లెట్లు ఎక్కిస్తాం. బ్లీడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ ప్లేట్లెట్స్ ఎక్కించిన తర్వాత ప్లేట్లెట్స్ నార్మల్ అయ్యే వరకు కొంచెం మానిటర్ చేసుకుంటాం, అది ప్రాబ్లం ఉండదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చినప్పుడు దానికి చేయగలిగింది ఏమి ఉండదు, దానికి విడిగా ఉండదు. చాలామంది అఫ్లూయెంట్ ఫ్యామిలీస్, ఈవెన్ ఒక మినిస్టర్ గారి వైఫ్ కూడా మనకి చనిపోవడం జరిగింది నార్త్ ఇండియాలో. ఆవిడ పాపం డెంగ్యూ వచ్చి ఇట్లాగే హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి షాక్ సిండ్రోమ్కి వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరి చేతిలోనూ ఉండదు, డాక్టర్లు కూడా ఏం చేయలేరు. ప్లేట్లెట్ కౌంట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని డాక్టర్స్ నివారించగలుగుతారు, షాక్ సిండ్రోమ్ని మనం ఏం చేయలేం. దానికి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవటము, తర్వాత గుండె మీద ఎఫెక్ట్ రావటము, సడన్గా ప్రాణాలు పోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. ప్రికాషన్స్ అయితే డాక్టర్ ఇచ్చిన ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇది చాలా రేర్గా వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది షాక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ కాదు, రేర్గానే వస్తుంది. డెంగ్యూ వచ్చిన వాళ్ళందరికీ రాదు ఇది. కానీ డెంగ్యూ వచ్చి అది వచ్చిన తర్వాత మాత్రం చాలా ఫాస్ట్గా డిటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే డెంగ్యూలో మనకి ఎంత మెడికల్ టెక్నాలజీ పెరిగినా, ఎంత ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ పెరిగినా, ఎంత పెద్ద హాస్పిటల్స్లో అయినా కొన్ని రకాల డెంగ్యూ ట్రీట్ చేయడం సాధ్యపడదు. అందుకని మస్కిటోస్ కొట్టకుండా ముందే చూసుకోవడం బెటర్, ముందే జాగ్రత్తగా ఉండడం బెటర్. ఈ సిమ్టమ్స్ ఉండి డాక్టర్ చెప్పిన తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే? డెంగ్యూకి ఫుడ్కి ఏం పెద్దగా సంబంధం లేదండి, నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. కాకపోతే ప్లేట్లెట్లు అనేది కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటుంటారు కదా. ప్లేట్లెట్స్ ఫుడ్తో పెరగవు. ఇప్పుడు మీరు పపాయ లీవ్స్ కానీ పపాయ తీసుకోమని చెప్తుంటారు, అవేం ఉండవు అమ్మా. అవి దానివల్ల ఏం ప్లేట్లెట్స్ పెరగవు, ప్లేట్లెట్స్ ఆటోమేటిక్గానే పెరుగుతాయి. ఇప్పుడు మీరు మోడర్న్ మెడిసిన్లో కూడా మీరు ప్లేట్లెట్లు పెరగడానికి ఏం మెడిసిన్స్ ఇవ్వరు, అసలేం మెడిసిన్స్ ఉండవు ప్లేట్లెట్స్ పెరగడానికి, అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. మరి హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఆ ప్లేట్లెట్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు ఎక్కించడం, మిగతా టైంలో మానిటర్ చేసుకొని చూసుకోవడం. ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు 10,000 12,000 అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మానిటర్ చేసుకొని దానికి ప్లేట్లెట్స్ ఎక్కించడమే జరుగుతుంది తప్ప ప్లేట్లెట్స్ పెరగడానికి మెడిసిన్స్ ఉండవు. ఇది డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఎంత కామనో, తగ్గిన తర్వాత అవి ఆటోమేటిక్గా పెరగడం అంతే కామన్. కాబట్టి మీరు చాలామంది మేము పపాయ లీవ్స్ తిన్నాము, లేకపోతే ఆ జ్యూస్ తాగాము, లేకపోతే ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత పెరిగింది అంటే అది నార్మల్గా పెరిగే లక్షణాలు పెరగటమే, అది ఆటోమేటిక్గా పెరగటమే తప్ప దానివల్ల పెరుగుతుంది అనడానికి ఏమీ ఆధారాలు లేవు. కాబట్టి మనం ఏదో స్పెషల్ ఫుడ్ తినడమో, ఇది చేయడమో, అది చేయడమో ఇదంతా అనవసరం. మనం జస్ట్ జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ మరీ తగ్గుతుంటే ప్లేట్లెట్ ఎక్కించుకోవటం, లేదంటే వదిలేయటం, అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. నాకు వచ్చింది డెంగ్యూ, నాకు డెంగ్యూ వచ్చినప్పుడు కూడా నాకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి, బట్ ఆటోమేటిక్గా ఇవి రికవర్ అయిపోయినాయి, దానికి ఏం చేయలేము. ఆల్మోస్ట్ ఒక 6-7, ఇప్పుడు కాదు నాకు 2019లో వచ్చింది, ఒక 6-7 రోజులు 104 105 ఫీవర్ ఉంది. ఏం చేసేది లేదు, జస్ట్ వెయిట్ చేయడమే, అదే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఫీవర్ తగ్గేటప్పటికి ప్లేట్లెట్స్ తగ్గుతాయి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఫీవర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు భయపడుతూ ఉంటారు, ఫీవర్ తగ్గగానే రిలాక్స్ అవుతారు, కానీ ఫీవర్ తగ్గే టైంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి, అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఫీవర్ తగ్గిన తర్వాత ఇంకొద్దిగా జాగ్రత్తగా మనం ప్లేట్లెట్ కౌంట్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక థింగ్ డాక్టర్ గారు, బేసిక్గా జ్వరం వస్తే ఆల్మోస్ట్ చాలామంది ఫుడ్ విషయంలో ఏంటంటే అక్కడ ఏది ఉంటే అది తినేస్తూ ఉంటారు. మెయిన్గా చికెన్ కర్రీస్ ఎక్కువ తింటుంటారు, చికెన్ సంబంధించిన ఎక్కువ ఐటమ్స్ తినేస్తూ ఉంటారు. చాలామంది డాక్టర్స్ ఏం ప్రిఫర్ చేస్తారంటే అసలు చికెన్ అనేది మీరు అవాయిడ్ చేయండి, జాండీస్కి కారణం అవుతుంది, ఆ టైంలో తీసుకుంటే చాలామందికి కొంతమంది బాడీలు బట్టి అని చెప్తుంటారు. కానీ దాని అయితే ఎవరు పాటించరు. ఎంతవరకు అది నమ్మొచ్చు అంటారు? నిజంగా జ్వరం వచ్చిన టైంలో బాగా ఫీవరిష్గా ఉంది, ఆ టైంలో చికెన్ అనేది ప్రిఫర్ చేయొచ్చా చేయకూడదా? బాగా ఎంత ఫీవర్ వచ్చినప్పటికీ కూడా మనకి చికెన్ తినడం వల్ల జాయింట్ పెయిన్స్ రావటం కానీ, చికెన్ తినడం వల్ల జాండీస్ రావటం కానీ జరగదు. చికెన్ ప్రిపరేషన్లో ప్రాబ్లం ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది, అది కంటామినేటెడ్ అయి ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు ఇంట్లో వండిన చికెన్ తింటే ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు జ్వరం వచ్చిన టైంలోనే బయట నుంచి మీరు ఫుడ్ తెచ్చుకొని చికెన్ తిన్నారంటే దాంట్లో ఏదైనా వైరల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఉంటే దానివల్ల అడిషనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నార్మల్గా మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ తిన్నా కూడా ఏం కాకపోవచ్చు, కానీ జ్వరం వచ్చిన టైంలో మన ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ టైంలో కనుక బయట నుంచి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప చికెన్ తినడం వల్ల జాయింట్ పెయిన్స్ కానీ, చికెన్ తినడం వల్ల జాండీస్ కానీ రావు. కాబట్టి శుభ్రంగా తినచ్చు. ఈవెన్ జాండీస్ వచ్చినా కూడా చికెన్ తినచ్చు, కానీ మనకి ఇంట్లో బెటర్. కానీ
బట్ జాండీస్ వచ్చినప్పుడు కూడా ప్రోటీన్ ఫుడ్ కింద చికెన్ తీసుకోవచ్చు, అదేం ప్రమాదం ఏం కాదు, శుభ్రంగా తినచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే మంకీ పాక్స్. గత కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 500 పీపుల్ దాకా చనిపోయారని విన్నాం. అవి కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇంతకుముందు మనకి చికెన్ పాక్స్ విన్నాం, అంటే అమ్మవారు వస్తున్నారని చెప్పి అంటుండేవాళ్ళు విలేజెస్లో. అట్లా వేడి చేసి బాడీ హీట్ అవడం వల్ల కూడా వచ్చిందనేవాళ్ళు. ఈ చికెన్ పాక్స్కి మంకీ పాక్స్కి డిఫరెన్సియేషన్ అయితే ఉంది అని అందరికీ అర్థమైంది. అసలు ఈ మంకీ పాక్స్ అసలు ఎట్లా వస్తుంది, ఈ వైరస్ గురించి తెలియజేస్తారు. మంకీ పాక్స్ అనేది ఇప్పుడు దాకా ప్రధానంగా ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఉంది. అది 2 రకాలుగా ఉంటుంది ఆఫ్రికన్ కంట్రీస్లో. ఒకటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటుంది, ఇంకోటి వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. ఈ కాంగోలో ఉండేది కొంచెం సిగ్నిఫికెంట్గా ఉంటే, వెస్ట్ ఆఫ్రికాలో ఉండేది కొంచెం మైల్డ్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దాన్ని మార్చేసి 1, 2 అనేది 2గా క్లేడ్స్గా డివైడ్ చేశారు. దీంట్లో 1B అనేది కొత్త క్లేడ్ కింద వస్తుంది. క్లేడ్స్ అంటారు, మనం కోవిడ్ అప్పుడు మాట్లాడుకున్నాం క్లేడ్స్ అని. ఇట్లా 1B అనేది ఒక కొత్త క్లేడ్ కింద వస్తుంది. WHO ఏం చెప్పిందంటే ఇది ఒక వైరల్ డిసీజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ అని, అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. సో ఆ తర్వాత మొత్తం ప్యానిక్ మొదలైంది, ఓకే ఏం జరుగుతోంది అని. ఇది మంకీ పాక్స్ అనేది మనకి మనుషుల నుంచి మనుషులకి రావటం బిగిన్ అయిన తర్వాత కొద్దిగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ 1B క్లేడ్ అనేది కూడా మిగతా వాటిలాగా కాకుండా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంకీ పాక్స్ కనుక వచ్చినట్లయితే మామూలుగా ముందు వైరల్ ఫీవర్ లక్షణాలే వస్తాయి, ఫీవర్ రావటం, జాయింట్ పెయిన్స్ రావటం ఇలాగ. తర్వాత ఒక 2-3 రోజుల్లో లేకపోతే 1 వీక్ లోపల ర్యాష్ వస్తుంది. ఆ ర్యాష్ వచ్చిన తర్వాత అది బాడీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లంగ్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళొచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ర్యాష్ వచ్చిన తర్వాత తగ్గిపోయే టైంలో వాళ్ళు బాగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 10% మంది చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో 1% రిస్క్ అనుకుంటే మంకీ పాక్స్లో 10% రిస్క్ ఉంటుంది. అంటే కోవిడ్ కన్నా ఎక్కువ రిస్కే ఉంటుంది, బట్ వచ్చే అవకాశం కోవిడ్ కన్నా తక్కువ. ఎందుకంటే ఇది క్లోజ్ కాంటాక్ట్లో కానీ లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్లో కానీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా కొంచెం దూరంగా ఉండి కొంచెం మాస్క్ పెట్టుకొని కొంత చేతులు కడుక్కుంటే మంకీ పాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ట్రాన్స్మిషన్ విషయంలో ఇది కోవిడ్ కన్నా తక్కువ, కానీ విరులెన్స్ విషయంలో, సీరియస్నెస్ విషయంలో ఇది కోవిడ్ కన్నా ఎక్కువ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మనకి సెకండ్ వేవ్లో వచ్చినట్టుగా డెల్టా కోవిడ్ టైప్లో అంత సివియర్ కాదు, బట్ ఇది డెఫినెట్లీ కోవిడ్ కన్నా ఎక్కువ మందికి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఆందోళన నెలకొంది. సో ఇండియాలో కూడా మనకి ఇప్పుడు మొన్న ఎయిమ్స్లో ఒక కేసు ఉందని చెప్పి దాన్ని ఐసోలేట్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి డయాగ్నోసిస్ అయితే కంప్లీట్ కాలేదు, ఎందుకంటే ఇండియాలో RT-PCR టెస్టులు ఇంకా అవ్వట్ల. ఇప్పుడే మొన్నే IMDX అనే కంపెనీ వాళ్ళు ఇండియాలో మంకీ పాక్స్ RT-PCR తయారు చేస్తున్నారు. అది ICMR సౌజన్యంతో వాళ్ళు తయారు చేస్తున్నారు. అది కనుక వస్తే కనుక ఆ కిట్ మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఎలా తెలుసుకున్నాం, ఇండియాలో కూడా అదేవిధంగా మంకీ పాక్స్ ఉందా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం బాగా ర్యాష్ ఉండి కొంచెం కనుక ఫీవర్ ఉండి ఆ లక్షణాలు ఉంటే కనుక ఇమీడియట్గా అథారిటీస్కి నోటిఫై చేయాలి. కొన్ని రోజులు ఐసోలేట్ చేసి ఉంచుకోవడం మంచిది, అది అవునా కాదా అని తెలుసుకునే లోపల. సో ఇది మనకి మంకీ పాక్స్ గురించి వచ్చిన విషయం. కాకపోతే ఇండియాలో అయితే ఇప్పటికప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మంకీ పాక్స్ అంత తీవ్రంగా అయితే ఇప్పుడు దాకా ఇండియాలో ఎక్కడ రాలేదు. ప్రపంచం అంతటా కూడా మీరు అన్నట్టు కోవిడ్తో ఈ వైరస్ని కొంచెం అటాచ్ చేసి మాట్లాడుతుంటే అండ్ WHO కూడా చెప్పడంతో అందరూ కూడా కొంచెం భయపడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మంకీ పాక్స్ వల్ల ఇక్కడ కూడా ఏమైనా సిచ్యువేషన్స్ వస్తాయి, ఇండియాలో కూడా అది వ్యాప్తి చెందుద్దా అన్న ఒక భయం అయితే నెలకొంది. ఏం చెప్తారు డాక్టర్? ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ మళ్ళీ నార్మల్ అయిపోయింది, ఇంతకు ముందులాగానే ఉంది. కాబట్టి బయట దేశాల నుంచి మన దేశానికి డిసీజ్ రావడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఏదో ఒక టైంలో మనకు వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడు మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కోవిడ్ అంత వేగంగా వ్యాప్తి చెందదని మనం అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు మామూలుగా డ్రాప్లెట్స్ ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, కానీ కోవిడ్ లాగా మనం చాలా దూరంగా ఉన్నా కూడా ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి చెందటం, మనకు కామన్ కోల్డ్ లాగా వ్యాప్తి చెందటం ఉండదు. ఇది క్లోజ్ కాంటాక్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకి మీరు దగ్గరుండి సపరీలు చేస్తున్నారనుకోండి, మీకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా. అంతే తప్ప కొంచెం దూరంగా ఉండి చూసుకున్నా లేకపోతే కొద్దిగా జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని చేతులకు శానిటైజర్ వాడినా మంకీ పాక్స్ వచ్చే అవకాశం తక్కువ. అట్లా PPE కిట్ వేసుకొని మనం అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కోవిడ్కి ఉన్నంత జాగ్రత్తగా. కాకపోతే వచ్చిన తర్వాత ఏ 10% మందిలో ఇది సీరియస్ అవుతుందో తెలియదు, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఒక ఎందుకు అని అంటే అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. కోవిడ్తో మనకి ఆల్మోస్ట్ ఎంతమంది చనిపోయి ఉంటారు? ఇండియాలోనే మనకి అఫీషియల్ వాల్యూస్లో 5 లక్షల మంది చనిపోయారు అనేది గవర్నమెంట్ అంచనా. కాబట్టి మనకి ఇప్పుడు మంకీ పాక్స్తో ప్రపంచం వ్యాప్తంగా మొత్తం మీద కలుపుకున్నా కూడా ఒక 500 మంది కూడా చనిపోలేదు. అంటే
అంత తక్కువ మాత్రమే ఇది వ్యాప్తి చెందింది. కాకపోతే ఇప్పుడు క్లేడ్ 1B అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు దాకా మంకీ పాక్స్ ఇంత వేగంగా జన్యుపరంగా రూపాంతరం చెందలేదు. ఇప్పుడు 1B వచ్చేటప్పటికి అందరూ కొంచెం ప్యానిక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంకా జన్యుపరంగా ఇది ఫర్దర్ మ్యూటేట్ అయ్యి ఇంకా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈసారి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కోవిడ్కి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలో మనకు తెలుసు. కాబట్టి ఒక వైరల్ డిసీజు పాండమిక్ రూపంలో కనుక వస్తే, పాండమిక్ కాదు ఇప్పుడు మంకీ పాక్స్, కానీ ఆ రూపంలో వస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనడానికి మన దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు మంకీ పాక్స్కి. ఇంతకు ముందు ఏంటంటే మనకి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్నాం, బూస్టర్ డోసులు తీసుకున్నాం, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు. వ్యాక్సిన్లు తీసుకున్న చాలా మందికి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు డాక్టర్. కొంతమందికి ఏమో నరాల బలహీనత వచ్చిందట, కొంతమందికి మోకాళ్లలో నొప్పులు ఎక్కువైనాయి అంట, కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అటాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి శరీరాలలో మార్పులు వచ్చాయని చాలా మంది చెప్తూ ఉన్నారు. దీన్ని బిలీవ్ చేయొచ్చా? మీరేమన్నా ఇలాంటివి విన్నారు? అంటే ఇది బిలీఫ్ కన్నా అనుమానం ఎక్కువగా ఉంది. అనుమానం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి జాయింట్ పెయిన్స్ కొత్తగా రావా, ఎవరికి బాడీ పెయిన్స్ కొత్తగా రావా, వస్తాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ వ్యాక్సిన్ తీసుకుంది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వ్యాక్సిన్ తీసేసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా వ్యాక్సిన్ వల్లే అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు సడన్గా చనిపోయే వాళ్ళు సంఖ్య పెరిగింది, కానీ ఇంతకు ముందు కూడా సడన్గా చనిపోయేవాళ్ళు. అప్పుడు మరి వ్యాక్సిన్ లేదు కదా. ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉంటుంది, సమాఖ్య, ఫీఫా అంటారు. ఆ ఫీఫా వాళ్ళు ఆన్లైన్ ఫుట్బాల్ ఆడుతూ ఎంతమంది చనిపోతున్నారు అనే విషయం ఒక అధ్యయనం చేస్తే ఏం తెలిసింది తెలుసా? 2014 నుంచి 2018 వరకు ఫుట్బాల్ ఫీల్డ్లో ఆడుతూ 617 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. అంటే ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు అంటే అథ్లెట్స్, వీళ్ళందరూ మంచి ఫిట్గా ఉన్నవాళ్ళు. వాళ్ళలో 617 మంది 4 సంవత్సరాల వ్యవధిలో చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏదో సడన్గా ఒక సీసీ కెమెరాలో ఒకళ్ళు ఎవరో సడన్గా చనిపోయినంత మాత్రాన మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మీరు కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల కొంతమందికి బ్లడ్ క్లాట్స్ అవుతాయి అనేది మనకు తెలుసు. కోవిషీల్డ్ వల్ల అది మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ విధంగా కోవిషీల్డ్ వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు చనిపోతున్నారా, ఇప్పుడు వేరే రకంగా చనిపోతున్నారా అంటే ఒక చిన్న విషయం చెప్తాను. కోవిడ్ వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్ వలన బ్లడ్ క్లాట్స్ వచ్చే వాళ్ళల్లో ఆల్మోస్ట్ మెజారిటీ లేడీస్ ఉంటారు. ఇప్పుడు చనిపోతుంది అందరూ మెన్ చనిపోతున్నారు, యంగ్ మెన్ చనిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు నిజంగా వ్యాక్సిన్ వల్లనే, నిజంగా కోవిషీల్డ్ వలన అయితే కనీసం ఈక్వల్గా ఉండాలిగా లేడీస్ జెంట్స్ చనిపోవడం. బట్ ఎక్కడో ఒకసారి లేడీస్ చనిపోయినప్పటికీ కూడా జెంట్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇది ఇంతకుముందు కూడా ఉండేది. కోవిడ్ ముందు కూడా సడన్గా చనిపోయే వాళ్ళలో ప్రధానంగా మేల్సే ఉండేవాళ్ళు. సో అదే జరుగుతుంది కాబట్టి ఆ రేషియో మారలేదు. కాబట్టి బహుశా ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదేమో అన్నది. సో ఇంకొకటి పరిశోధన చేసిన తర్వాత కూడా ఎయిమ్స్లో డాక్టర్లు పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సడన్ డెత్స్ ఎవరికైతే అవుతున్నాయో వీళ్ళందరినీ తీసుకుని పరీక్ష చేసినప్పుడు ఎక్కువగా వ్యాక్సిన్ కాని వాళ్ళలోనే సడన్ డెత్స్ ఎక్కువ ఉన్నాయనేది వాళ్ళు చెప్పారు, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కన్నా. సో ఆ రకంగా చూసినా కూడా ఇది వ్యాక్సిన్ వల్ల అనేది తెలియట్లేదు. సో ఇంకా కొత్తగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా కంప్లీట్గా తీసుకోవాల్సింది. అట్లని మనం వ్యాక్సిన్ కంపెనీలకి కొమ్ముగా ఎక్కర్లా. మనం క్లియర్గా చెప్పచ్చు, ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ వల్ల అయితే ఆ విషయం కానీ ఆ బాధ్యత కానీ వ్యాక్సిన్ కంపెనీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా సరైన ప్రయోగాలు జరగాలి. ప్రయోగాలు జరిగి దానిపైన కంప్లీట్ క్లారిటీ రావాలి. అంటే ఇప్పుడు మనం ప్రతిదీ వ్యాక్సిన్ వల్లే అనడం వల్ల నిజంగా వ్యాక్సిన్ వల్ల కొన్ని విషయాలు వచ్చినా కూడా మనం తెలుసుకునే అవకాశం తక్కువ. అందుకని గవర్నమెంట్ ఇంకా కొంచెం చొరవ చూపించి ఓపెన్గానే కంప్లీట్గా స్టడీ చేసి ఒకవేళ వ్యాక్సిన్ వల్ల ఉంటే ఓకే ఇది వ్యాక్సిన్ వల్లనే ఉంది అనేది ఒప్పుకొని దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అని చూడాలి. ఇప్పుడు దాకా మీకు ఏ రకంగా అయినా సడన్ కార్డియాక్ డెత్స్ని నివారించడానికి ఇప్పుడు దాకా మనం ఏ చర్యలు చేపట్టడమో అంటే స్మోకింగ్ ఆపేయటం, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవటం, మనం ఆహారం జాగ్రత్తగా తీసుకోవటం, వ్యాయామం సరిగ్గా చేయటం, ఇలాంటి లక్షణాలే తప్ప, ఇలాంటి సొల్యూషన్సే తప్ప కొత్త సొల్యూషన్స్ ఏమి లేవు. అంటే వ్యాక్సిన్ వల్ల అయితే వేరేది రకంగా లేదు. కేవలం మన ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ కోసమే మనం ఇది వ్యాక్సిన్ వలన అవునా కాదా అనేది చూసుకోవడం ట్రై చేస్తున్నాం. ఒకవేళ వ్యాక్సిన్ వల్లనే అని కనుక ప్రూవ్ అయితే ఇంకొకటి వ్యాక్సిన్ కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీ కొంత మేరకు ఆపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి చూస్తున్నాం. ఇంకా కొత్త పరిశోధనలు జరిగితే వ్యాక్సిన్ వల్లనే క్లాట్స్ వస్తుంటే ఆ క్లాట్స్ని ప్రివెంట్ చేయడానికి ఏ రకమైన మెడిసిన్స్ వాడాలి అన్న ప్రయోగాలు కూడా మనం చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చూస్తున్నాం. కానీ ఈ లోపల ప్రజలు ప్యానిక్ అవ్వడంలో ఏమీ అవసరము లేదు, అట్లా ప్యానిక్ అవ్వడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి కొంతమేరకు ఒత్తిడి ప్రభుత్వం పైన లేకపోతే వ్యాక్సిన్ కంపెనీస్ మీద దీని గురించి ఫర్దర్గా అధ్యయనం చేయమని మనం అడగడం కరెక్టే. కానీ
మనం ప్యానిక్ అయ్యి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచిది కాదు. ఆల్రెడీ కోవిడ్ వల్ల అయిన ప్యానిక్తో చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేది నా ఉద్దేశం. అంటే విపరీతంగా సోషల్గా భయపడిపోయారు ప్రజలందరూ. ఏమైపోతాం మనం, ఒక పక్క హెల్త్ అయితేనేమి, ఇంకో పక్క ఎర్నింగ్స్ అయితేనేమి, మనం ఎకనామిక్గా ఎట్లా ఉంటాం అని తెలియకుండా చాలా బాధపడ్డారు, చాలా భయపడ్డారు. దానివలన ఇప్పటికి కూడా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్తో పాటు ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల వస్తున్నాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి మనం కొత్త ప్యానిక్ ఆపాదించి ఓకే వ్యాక్సిన్స్ వల్ల ఇట్లా అయిపోతుంది అంటే అందరూ వ్యాక్సిన్స్ తీసుకున్నారు, అందరూ భయపడుతుంటే భయం వల్ల కొంతమంది అయినా చనిపోతారు కదా, ఎందుకంత భయపడాలి? భయపడాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. ఈ మధ్య కాలంలో ఫీమేల్స్లో ఎక్కువగా క్యాన్సర్ ఇష్యూస్ చూస్తున్నాం. చాలామంది ఫీమేల్స్కి అబోవ్ 50 వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్స్ చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 50 ఏజ్ వరకు వాళ్ళు చాలా దృఢంగా పనిచేసుకుని మంచిగా హోమ్లీగా మంచి ఫుడ్ తిన్న వాళ్ళకి, ఊర్లలో ఉన్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అంటారు? లేదంటే అసలు ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. బట్ ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జెనెటిక్గా వస్తుంది. BRCA జీన్స్ అని ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రధానంగా వచ్చేది జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ వల్లే వస్తుంది. అంటే ఇదేమి స్మోకింగ్ వల్ల కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ వచ్చేది కాదు. ఇండియాలో మనం స్మోకింగ్ అది చూడం లేడీస్లో. సో కాబట్టి మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, జెనెటిక్ పరంగానే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే చూడాలి. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ క్యూరబుల్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు క్యూరబుల్? దాన్ని ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగినప్పుడు మనం క్యూరబుల్. బ్రెస్ట్ క్యాన్సర్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయడం సాధ్యం కాదు. అంటే ఇక ప్రివెంట్ చేయాలంటే ఎట్లా చేయాలంటే యాంజలినా జోలీ లాగా చేయాల్సి ఉంటుంది. ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఎక్కువగా ఉందని చెప్పి బ్రెస్ట్ ఎక్సిషన్ అంటే 2 సైడ్లో బ్రెస్ట్ ఆపరేషన్ చేయించేసుకుని ముందే తీయించేసుకున్నారు. సో ఇంకా నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు కదా. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఎర్లీగా ఎప్పుడైతే మనం డిటెక్ట్ చేయగలుగుతామో, ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని ట్రీట్ చేసుకోవడం తేలిక, అది కంప్లీట్గా క్యూరబుల్ కూడా అవుతుంది. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మన లేడీస్కి నేర్పించాల్సింది ఏంటంటే తొందరగా ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళు సెల్ఫ్ పాల్పేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎలా తడిమి చూసుకొని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళి రెగ్యులర్గా దాన్ని చెకప్ చేయించుకుంటున్నప్పుడు ఒకవేళ కనుక ఎర్లీ స్టేజ్లో దాన్ని పికప్ చేయగలిగితే, దాన్ని ట్రీట్ చేయగలిగితే కంప్లీట్గా మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా నేను చాలా వరకు ఇవే కేసెస్ వింటూ ఉన్నా డాక్టర్. బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకటి వింటున్న ఫీమేల్స్లో, అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా. అంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇప్పటికీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కొంత అలసత్వం అయితే ఉంటుంది. వాళ్ళు ఏదైనా చిన్న లంప్లాగా తగిలినప్పటికీ కూడా వాళ్ళు కొద్దిగా మొహాట పడతారు. అంటే జనరల్గా ముందుకు వచ్చి బ్రెస్ట్లో లంప్ ఉందని చెప్పరు తొందరగా డాక్టర్ దగ్గర, ఈవెన్ గైనకాలజిస్టుల దగ్గర కూడా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు దాన్ని దాచి ఇంకా దాన్ని ఉండబట్టలేక అది పెద్దదైన తర్వాతనే బయట పెట్టడం. అప్పటికి మనకి స్టేజ్ 3కో స్టేజ్ 4కో వెళ్ళిపోవడం, ఆ తర్వాత తీసుకోవడం. అంటే ఈవెన్ బాగా చదువుకున్న వాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కాలం డిటెక్ట్ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది మనం ప్రజలకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ట్రీటబుల్ డిసీజ్, ఇది ప్రివెంటబుల్ కాకపోవచ్చు, బట్ ట్రీటబుల్ డిసీజ్. కాబట్టి మనం దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కనుక చేస్తే దానివల్ల మరణాల సంఖ్య బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా క్యూర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఇంకొకటి హార్ట్ స్ట్రోక్స్. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు డాక్టర్. ఇంతకుముందు కొంచెం ఏజ్ అయిన తర్వాత లేదంటే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా ఒత్తిడి వలన అటాక్స్ చూస్తున్నాం. ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా అటాక్స్ వస్తున్నాయి. ఈ మార్నింగ్ ఒక పోస్ట్ చూశాను, వేరే ఫ్లైట్ నుంచి మనకి ఏపీ వస్తున్నారు, వాళ్ళు ఫ్లైట్లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక లేడీ 45 ఏజ్ చనిపోయారని చెప్పేసి వెబ్సైట్లో రాశారు. అంటే స్ట్రోక్స్ అనేది అంత త్వరగా అటాక్ చూపిస్తుంది. అసలు నిజంగా హార్ట్ స్ట్రోక్ రావడానికి మెయిన్గా ఏంటి అసలు రీజన్స్ అంటారు? అంటే హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ప్రధానమైన కారణాలు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత ఊబకాయం ఉండటం. ఈ పాటిగా సగం మంది మీ ప్రేక్షకులు కూడా నిద్రపోయి ఉంటారు. ఎందుకని అంటున్నానంటే నిజంగా వచ్చే కారణాలు చెప్తే ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఏదో ఒక అద్భుతమైన కారణం ఇప్పుడే డాక్టర్ ముఖర్జీ కనుక్కొని ఈ కారణం వల్లే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, దీనికి ఒక కొత్త వైద్యం ఉంది అని నేను చెప్తే వినాలని అందరూ ఆశిస్తున్నారు. అలా లేదు. మనకి తెలిసిన కారణాల వల్లనే ఇట్లా వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. సో వాటిని మనం సాల్వ్ చేసుకుంటే 90% వరకు హార్ట్ అటాక్లను నివారించుకోవచ్చు. అంటే మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, తర్వాత ఫ్రీక్వెంట్గా ముందు నుంచే చెకప్లు చేయించుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ఎస్పెషల్లీ స్మోకింగ్ ఒకటి మానేయటం. అంటే స్మోకర్స్కి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మీరు యంగ్ పీపుల్ని చూస్తున్నారు, హుక్కాస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు డాక్టర్. హుక్కాస్ కూడా హుక్కాస్ తీసుకుంటున్నారు, లేడీస్ ఎక్కువగా హుక్కా చేస్తూ ఉన్నారు. అది ప్రమాదకరమైన విషయం. అది వాళ్ళు నమ్మది ఏంటంటే ఇప్పుడు ఈ సిగరెట్స్ కానీ హుక్కాస్ కానీ సిగరెట్స్ అంత డేంజర్ కాదు అని అనుకుంటుంటారు, కానీ అవి కూడా డేంజరసే. సో ఆ విషయం వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాలో ఈ సిగరెట్స్ బ్యాండ్, బట్ ఈ సిగరెట్స్ బ్యాండ్ ఎక్కడ కనపడలేదు, చాలా చోట్ల వాడుతూనే ఉన్నారు. అంటే అసలు సిగరెట్లు తాగని వాళ్ళకన్నా ఈ సిగరెట్ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఈ సిగరెట్ తాగే వాళ్ళకన్నా సిగరెట్ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అసలు తాగాల్సిన అవసరం ఏముంది, అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి గమనిస్తే మీరు సిగరెట్ తాగేవాళ్ళు మానేయటానికి ఈ సిగరెట్లను ఉపయోగించుకోవాలి తప్ప అసలు ఏమి తాగని వాళ్ళు ఫ్యాషన్ కోసం ఈ సిగరెట్లు హుక్కాలు తాగడంతో వాళ్ళకి లేనిపోయిన రిస్క్ పెరుగుతూ ఉంది. కాబట్టి దీంతో పాటుగా సబ్స్టెన్స్ యూజ్ కూడా బాగా ఎక్కువైపోయింది. నిన్ననే నా పేషెంట్ ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి ఓపెన్గా చెప్తున్నారు, నాకు సబ్స్టెన్స్ యూసేజ్ ఉందండి, మేము తీసుకుంటాము. ఏం తీసుకుంటారండి? మేము క్రిస్టల్ మెత్ తీసుకుంటాము, లేకపోతే ఈ టైప్లో అదే టైప్లో చెప్తా ఉన్నారు. అంత ఓపెన్గా చెప్తా ఉన్నారు పేషెంట్స్, మేము తీసుకుంటున్నాము, ఇప్పుడు మాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, దీని సంగతి ఏంటి అని. అంటే మాదక ద్రవ్యాల వినియోగం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు ఒక 10 years క్రితం ఎవరు మా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు, ఉండే ఉంటారు అప్పుడు కూడా, కాకపోతే అంత ఓపెన్గా చెప్పేవాళ్ళు కాదు. మరి ఏమనుకుంటారో ఒక చిన్న భయం భయం ఉండేది. ఇప్పుడు అది కల్చర్గా మారిపోయింది. ఇప్పుడు కల్చర్గా మారి ఇప్పుడు మీరు ఒక 4 స్టాండప్ కామెడీలు చూడండి, స్టాండప్ కామెడియన్స్ ఒకళ్ళో ఇద్దరు మీకు క్లియర్గా చెప్తారు, మేము గాంజా తీసుకున్నప్పుడు ఇలా అయింది అన్నట్ట. అంటే చాలా కామన్గా క్యాజువల్గా వాళ్ళు చెప్పడము, వినేవాళ్ళు నవ్వటము. అంటే దిస్ ఇస్ బికమ్ ఏ నార్మల్ థింగ్ అనమాట. అంటే ఆ రకంగా పెరిగిపోవడం అనేది కూడా మనకు తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ కావచ్చు, మానేసేయటం, ఆల్కహాల్ తగ్గించుకోవటం, అదేవిధంగా బరువు తగ్గించుకోవటం, ఎక్సర్సైజ్ మనం పెంచుకోవటం, రెగ్యులర్గా బీపీ షుగరు కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని కంట్రోల్ పెట్టుకోవటం, ఊబకాయ ఉన్నట్లయితే మనం కంట్రోల్ లిమిట్ చేసుకోవటం, ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం, కొంతమేరకు మెడిటేషన్ చేయటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మామూలుగా 90% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ తెలుసు మనకి, తెలిసి కూడా మనం అయిపోగానే మనకు తెలిసిన విషయాలను మనం పాటించాం. ఇప్పుడు ఎంతమంది అండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇప్పుడు మనం ఇదంతా మీరు చెప్పి పెట్టిన వీడియో చూసి ఇది అయిపోగానే ఒక బిర్యానీ తిని కూల్ డ్రింకులు తాగేవాళ్ళు ఎంతమంది లేరండి? ఖచ్చితంగా అంతే ఉంటుంది. వ్యాయామం చేసేవాళ్ళు రోజు ఎంతమంది వ్యాయామం చేస్తున్నారండి? ఇప్పుడు కొత్తగా ఒకటి ఇదేమైందంటే వ్యాయామం చేసేటప్పుడు జిమ్లో చనిపోయారు అన్న వార్తలు విని అసలు జిమ్ చేయడం మానేస్తున్నారు. అంటే ఎక్సర్సైజ్ చేసినా చనిపోయారు అనేది మనం చూడాల్సింది పోయి ఎక్సర్సైజ్ చేయటం వల్ల చనిపోయారేమో అనుకొని మానేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎప్పుడు చనిపోతారంటే అలవాటు లేకుండా మనం విపరీతంగా ఎక్సర్సైజ్ చేయటం, కొంత హెవీ వర్కౌట్స్ చేయటం, లేకపోతే మనకి కొంత వైరల్ ఫీవర్స్ వచ్చి ఆ వైరల్ ఫీవర్స్ నుంచి రికవర్ అయ్యే ముందే ఎక్సర్సైజ్ హెవీగా చేయటం, ఇలాంటివి చేసినప్పుడు సడన్గా కార్డియాక్ అరెస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ జనరల్ మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది మనం ప్రమోట్ చేయాలి. మనకు తెలిసిన విషయాల్ని మనం ప్రమోట్ చేయడమే కాకుండా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నారు, అందరూ సిగరెట్లు తాగుతున్నారు, ఒకడు తాగట్లేదు, వాడిని ఏడిపించడం మానేసి వీళ్ళు తాగేవాళ్ళు తాగడం మానేసేయాలి. సో అప్పుడు మనకు కొంతవరకు బెనిఫిట్. నేను నా పేషెంట్లకు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు మీరు సిగరెట్ తాగుతున్నారు, మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే రేపో ఎల్లుండో వచ్చి 1ో 2ో స్టెంట్స్ పడతాయి, ఆ తర్వాత మీరు సిగరెట్లు మానేయాలి. అదేదో ఇప్పుడే మానేస్తే ఆ స్టెంట్లు తప్పుతాయి, తర్వాత మనకి ఖర్చు తప్పుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మానేయండి అని చెప్తుంటాను. అంటే ఆ సిగరెట్ స్మోకింగ్ అనేది ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళల్లో చాలా చాలా హై రిస్క్తో కూడుకున్న విషయం. డయాబెటీస్ విపరీతంగా పెరుగుతోంది. సో డయాబెటీస్ పెరుగుతున్నప్పుడు సిగరెట్లు అది కలిపి చాలా ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా పిల్లల్లో ముఖ్యంగా యుక్త వయస్కుల్లో ఈ స్మోకింగ్ అనేది చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హెల్తీ లైఫ్ స్టైల్ మనకు తెలిసినా కూడా దాన్ని పాటించకపోవడం అనే ఒక్క రుగ్మత వల్లే మిగతా రుగ్మతలన్నీ వస్తున్నాయి అనేది గమనించాల్సిన అవసరం. చివరికి ఒక క్వశ్చన్ డాక్టర్, ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మందికి పరిగెడుతున్న టైంలో మార్నింగ్ టైంలో ఎవరూ లేవట్లా, అంటే ఆల్మోస్ట్ 9-10 లేచి ఆఫీస్ వర్క్ చూసుకున్నారు, అంటే ఆ ఎండ ఆ సూర్యరశ్మి పడే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సి విటమిన్ ఒకటి, B12 ఒకటి చాలా చేంజెస్ వస్తున్నాయి బాడీలో, దానివల్ల ఆయాసం ఒకటి వస్తుంది, ఎక్కువగా ఎనర్జెటిక్గా ఉండలేకపోతున్నారు. బ్లడ్ టెస్టులు చేయించుకుంటే మీకు B12 ఒకటి మిస్ అయింది, C ఒకటి పోయింది అంటున్నారు. B12కి ఏంటంటే ఇంజెక్షన్స్ తీసుకోవాలంటున్నారు. అవి ఎంతవరకు ఆరోగ్యాన్ని మళ్ళీ కుదుటపడేలా చేస్తాయంటారు? ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారు? ఈ B12 D అమ్మ, సూర్యరశ్మి లేకపోవడం వల్ల మనకి తగ్గిపోయేది D విటమిన్. D విటమిన్ లోపం చాలా కామన్గా ఉంది. అంటే మిగతా దేశాల్లో ఉండే వాళ్ళకన్నా కూడా ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి స్కిన్లో మెలనిన్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఎండలో కొంత ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా ఆ ఎండ బట్టి మనకి విటమిన్ D సఫిషియెంట్ డోస్లో తయారు కాదు. అందుకని రికమెండేషన్స్లో కూడా యూకేలో కాకేషియన్స్కి అంటే యూరోపియన్స్కి
ఒక లెవెల్ ఆఫ్ విటమిన్ డి తీసుకోమని చెప్తారు. ఇండియన్స్ అనగానే వీళ్ళకి ఎక్కువ విటమిన్ డి తీసుకోమని చెప్తారు. వాళ్ళు రెగ్యులర్గా సప్లిమెంటేషన్ ఇస్తారు. మనం ఏంటంటే మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి విటమిన్ డి కానీ B12 కానీ తక్కువ ఉంటే దాని సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. అయితే B12 ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. B12 తక్కువ ఉండటానికి మామూలుగా ఆహారంలో B12 లేకపోవడం మాత్రమే కాకుండా B12 గట్లో కొంతమందికి అబ్జర్వ్ కాదు. మనం తిన్న తర్వాత బాడీలో అబ్జర్వ్ అయ్యే అవకాశం కొంత తక్కువ ఉంటుంది B12 కొంతమందికి. వాళ్ళకి పెర్నీషియస్ అనీమియా అని అంటారు అనమాట. అలా ఉన్న వాళ్ళకి B12 మనకి ఓరల్గా ట్యాబ్లెట్లు వేసుకున్నంత మాత్రాన నార్మల్ కాదు. వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కొంతమందికి B12 ఇంజెక్షన్స్ ఇస్తారు. అందరికీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందు ట్యాబ్లెట్స్ ట్రై చేసి చూసి ట్యాబ్లెట్స్తో కంట్రోల్ కాకపోతే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.